వెల్కమ్ టు సుమధురం కబుర్లు. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మనం వరలక్ష్మి అమ్మవారికి కలశం పెడతాం, తల్లిని కూడా ఇలా చేసి కూర్చోబెట్టుకుంటాం అన్నమాట. రెడీగా ఉన్నవి కూడా దొరుకుతాయి, మనం కూడా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. ఇదేమీ ఆనవాయితీ ఉండక్కర్లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పూజ అంతా ఆవాహన అంతా చేసుకునేది కలశంకే కనుక కలశమే మనకు ఇంపార్టెంట్. ఈ తల్లిని ఎందుకు చేయాలి మరి అంటే, మనకి మనసుకి ఆవిడని చూస్తున్నాము, ఆవిడ మనమల్ని చూస్తూ ఉంది అన్న భావన కోసం మనం చేసి పెట్టుకుంటున్నాం తప్పించి ఇదేమీ ఆనవాయితీ ఉండక్కర్లేదు, ఇదేమీ రూల్ కూడా కాదు. ఎవరైనా పెట్టుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ తల్లికి ఏమి మనం పూజ చేయము, ఆవిడ అలా కూర్చొని చూస్తూ ఉంటుంది మనల్ని, అంతే అనుకుంటాం. మనం చేసేదంతా కూడా కలశానికే చేస్తాం కనుక ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తల్లికి మనం కూర్చోబెట్టాలి అంటే ఇవన్నీ వస్తువులన్నీ కొన్ని అవసరం అవుతాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఏమేమి అవసరమైతే ఎలా కడతాం, రెడీమేడ్ కాకుండా మనమే తయారు చేసే అమ్మవారిని చూడండి. మనం ఇలాగా ఒక పీట రెడీ చేసుకోవాలి. ఇలాగ పీట, వస్త్రం ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ వేస్తే బాగుంటుంది. పీట మీద కొంచెం ఇంత హైట్ ఉన్న పీట, ఆ హాల్లో అది పెట్టుకుంటారు. ఇది నేనేమన్నా దేవుడి రూమ్లోనే పెట్టుకుంటాను అమ్మవారిని. కలశం ఇలా ఉంటే ఇక్కడ పక్కన కూర్చోబెట్టిచ్చేస్తాను అమ్మవారిని. దానికోసం నేను ఇలా చిన్న పీట మీద పెట్టుకుంటున్నాను. ఎల్లో కలర్ వస్త్రం వేసాను, రెడ్ వేసినా పర్లేదు. నెక్స్ట్ అమ్మవారికి కట్టించడానికి ఒక చీర. నెక్స్ట్ వచ్చేసి ఇదేమన్నా మనం అమ్మవారి హెడ్ అది కూర్చోబెట్టడానికి ఒకటి చెంబు లాంటిది. ఇది నా దగ్గర ఇది ఉంది కనుక నేను ఇది పెట్టాను. ఏదైనా పెట్టుకోవచ్చు మనం. దానికి ఒక కర్ర, ఇంత చిన్న కర్ర, హ్యాండ్స్ కోసం, ఇది చేతుల కోసమని ఇలా తాడుతో కట్టి దీన్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కింద ఇత్తడిదున్నా స్టీల్దున్నా డబ్బా ఉన్నా ఏదైనా సరే మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఒకటి వేసుకోవాలి. తర్వాత ఇలా కొబ్బరికాయ ఉంది కదా, ఇలా కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ అన్నమాట, ఫేస్ ఇలాగే వస్తుంది, ఇది తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని క్లిప్పులు తీసుకోవాలి. కొన్ని క్లిప్పులు ఒక 5-6 అలా పక్కన ఉంచుకుంటే బెస్ట్. అమ్మవారికి తల మీద కప్పటం కోసమని ఒక వస్త్రం ఉంటే పర్లేదు, లేకపోయినా ఏం అవ్వదు. అయితే తర్వాత అమ్మవారికి జడ కుప్పెలు ఇది కూడా సిద్ధం చేసుకోవాలి. లేదనుకోండి పూల జడ కూడా పెట్టుకోవచ్చు మనం. పూల జడ కూడా మనకు దొరుకుతుంది బయట. ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టడానికి కొన్ని ఆర్నమెంట్లు, పువ్వులు. ఇది మన చీర ఎలా డ్రేపింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇలాగా ఈ చివరికి రావాలి, ఈ చివరికి వెళ్ళాలి. ఇది ఇలా ఉంది కదా, ఇది రావాలి. ఇది ఒక్కటి చూసుకోండి అంతే. ఇప్పుడు వరుసగా ఇది ఐరన్ చేసుకున్నా పర్లేదు, మనం చేత్తో ఇలాగన్నా కూడా పర్లేదు, ఇవన్నీ కూడా ఇలాగే ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్టార్టింగ్లో ఒక క్లిప్పు పెట్టేసుకోవాలి. మనం ఇందాక క్లిప్పులు సిద్ధం చేసుకున్నాం కదా, ఇది ఒకటి పెట్టేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మధ్యలో కూడా ఒకటి, అంటే దరిదాపుగా ఇది ఎంత లెంత్ పెట్టుకోవాలి అనేది ఉజ్జాయింపుగా చెప్తున్నాను నేను. ఒక్కొక్కసారి పళ్ళు మనకు 1 మీటర్ వస్తుంది, లేకపోతే ఇంకా కొంచెం వస్తుంది కదా, ఒక 1.5 మీటర్ అంతా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది మనకి ఇది హ్యాండ్స్కి పెట్టడానికి పనికొస్తుంది. మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ కింద వేరే తీసుకో అక్కర్లేకుండా ఇంక ఇదే పెట్టచ్చు అన్నమాట మనం. అందుకు చీరని కొంచెం ఒక 1.5 మీటర్ అట్లా వచ్చేలాగా ఇలా ఒక క్లిప్పు, మధ్యలో ఒక క్లిప్పు పెట్టి మళ్ళీ ఇంకొక క్లిప్పు ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఒక 1.5 మీటర్ అనుకోండి, ఉజ్జాయింపుగా చెప్తున్నాను నేను. ఒక 1.5 మీటర్ అంతా తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అక్కర్లేదు. ఇలా నీట్గా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకుంటే కూడా చక్కగా అలాగే ఉంటుంది. నాకేమంటే ఇది నీట్గా ఉంది కనుక నాకు ఇది వస్తూ ఉంది కనుక నేను ఇలాగే పెట్టుకుంటున్నాను. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉండిపోతుంది, అలాగే ఉంటుంది అన్నమాట. ఈ కుర్చీలు ఇంక ఇలా కదలకుండా అలాగ ఉండిపోతాయి. ఇంకా నేను ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకు కొంచెం అర్థం అవటం కోసం కొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నా అన్నమాట, వేరేగా అనుకోకండి. చాలామందికి నాకు కూడా వచ్చేది కాదు స్టార్టింగ్లో, అలా చేస్తూ నేర్చుకున్నా. ఇదొకటి, అమ్మవారికి జడ కుట్టడం ఒకటి,
అదంతా కూడా నేను కూడా చేస్తూనే నేర్చుకున్నాను అనమాట. ఇలాగ ఒక 1.5 మీటర్ అంతా ఇంత పెట్టేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా ఇంకొకటి కట్టు చెంగు సైడు, ఇంక ఇదేమంటే బ్లౌజ్ కూడా కట్ చేయలేదు నేను, ఇలాగే ఉంది, బ్లౌజ్తో సహానే ఉంది. ఎందుకంటే ఇంకా చీరల బ్లౌజ్ కట్ చేయలేదు, ఇలాగ ఉంది కదా అని చెప్పని. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి మనం. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఏం చేయాలంటే మనం ఇలా కొంచెం ఇంతంత కుచ్చిళ్ళు పోసుకుంటాం కదా మనం చీరకి, అంతంత అర్థమవుతుందా? పెద్దగా వేసుకున్నా కూడా ఏం అభ్యంతరం లేదు. చిన్నగా వేస్తే ఏమంటే కుచ్చిళ్ళు మంచిగా ఇట్లా దగ్గరికి నీట్గా ఉంటాయి అన్నమాట చూడటానికి. అందుకోసం మనం ఇవి ఇలా పోసుకుంటాం అన్నమాట. ఇద్దరు ఉంటే కనుక ఇంకా ఈజీ అవుతుంది, ఒకరికి అయితే కొంచెం టైం పడుతుంది. అలా ఒకళ్ళమే ఉన్నాం, అలా పోసుకోవటం కష్టము అనే పని అయితే మనం చీర కుచ్చిళ్ళు పోస్తాం కదా, అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. పైన అంతా అలా వేసి పైన ఒక క్లిప్పు పెట్టేసేసుకున్నామంటే అవి అలా కదలకుండా అలా జాగ్రత్తగా అలా ఉంటాయి. తర్వాత కిందవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం రెండో వైపు కూడా సేమ్ అలాగే ఒక క్లిప్పు పెట్టేసేసుకోవాలన్నమాట మనం. అప్పుడు ఏంటంటే అట్లనే ఉంటాయి కుచ్చిళ్ళు, ఇంకా కదలకుండా అలాగే ఉంటాయి. ఒకర్లం ఉన్నప్పుడు రెండు వైపులా పట్టుకోవడం చెయ్యి అందదు కొన్నిసార్లు, అందుకోసం కనుక ఈ మెథడ్ కూడా చెప్తున్నాను నేను. అలా కూడా వేసుకోవచ్చు, ఇలా అలా క్లిప్ చూసారా అలా పెట్టుకున్నాను నేను. చేయి పట్టకపోతే ఒక హాఫ్ వరకు పెట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ మిగిలిన హాఫ్కు ఇంకొక క్లిప్ పెట్టుకోవచ్చు. అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే అవి కదలకూడదు, అది ఒక్కటే మన కాన్సెప్ట్. అది ఎలాన్నా పెట్టుకోవచ్చు మనం మన చేతనైనట్లు. ఇక్కడ ఒక చిన్న టిప్పు చెప్తాను నేను. ఏంటయ్యా అంటే మనం అలాగా వేసుకున్నప్పుడు అన్నీ కూడా కింద హైటు ఈక్వల్గా దగ్గరికి నీట్గా పెట్టుకోవాలంటే ఒకటి పైకి ఒకటి కిందికి అలా పెట్టుకోకూడదు మనం. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అన్ని కుచ్చిళ్ళు చేయి పట్టవు అంటే హాఫ్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మనకి ఎట్లా కంఫర్టబుల్ అయితే అట్లా. ఒకటే ఇంపార్టెంట్ ఏంటంటే అవన్నీ ఈక్వల్గా ఉండాలి, ఒకటి పైకి ఒకటి కిందికి అట్లా ఉండకూడదు. అదొక్కటి చూసుకోండి చాలు. ఒక్కరున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బహుశా ఒక 1/2 అవర్, ఒక అరగంట సేపు పడుతుంది, అంతకంటే ఎక్కువేమీ పట్టదు. 1/2 అవర్లో మనం ట్రైపింగ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్నాం కదా మనం, మధ్యలో కూడా ఇలా 1.5 మీటర్ మనం పళ్ళుది పెట్టుకున్నాం. ఇది రెండు వైపులా క్లిప్పులు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ మనం సిద్ధం చేసుకోవాలి దాని మీద. అదిగోండి కిందేమో ఆ పెద్దది ఇత్తడిది ఏదున్నా సరే ఆ డబ్బా పెట్టేసేసుకొని పైన మనం కర్రలు కట్టుకున్నాం కదా హ్యాండ్స్ కోసం, అది పెట్టేసుకోవాలి. ఒక క్లాత్ వేసేసి పెట్టేసేసుకోవాలి, అది చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇప్పుడు ఇలాగా ఇది ఏదైతే మనం చేసుకున్నాం దాని మధ్యలో కూడా ఒక క్లిప్ పెట్టేసేసుకుంటే ఏమిటంటే అలా సెంటర్కి వచ్చేలాగా రెండు ఈక్వల్గా ఉండటం కోసం మనం అది పెట్టుకోవటం, అందుకంటే వేరేది ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి అది ఒకటి కొంచెం లెఫ్ట్ది ముందుకు రైట్ది వెనక్కి అలా వస్తుంది కదా, అలా రాకుండా మనకి గుర్తు కోసం అలా క్లిప్ ఉన్న పాయింట్ కరెక్ట్గా సెంటర్కి రావాలి అని చెప్పని. ఇప్పుడు ఏంటంటే అలా కింద రెండు కూడా తీసుకొచ్చేసి ఈక్వల్గా నెక్ దగ్గర ఫస్ట్ పొరకి కొంచెం పిన్ను పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మన దగ్గర పెద్ద పిన్ను ఉందనుకోండి, అప్పుడు రెండింటికి కలిపి పెట్టేసేసుకుంటే పిన్ను పెద్దది నీట్గా అలా ఉండిపోతుంది అనమాట, జారదిగా. ఆ రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి, ఆ రెండు పార్ట్లు. అది ఇంపార్టెంట్ మెయిన్. ఒకటి కిందకి ఒకటి పైకి రాకూడదు, అలా వస్తే మాత్రం బాగోదు అమ్మవారు చూడటానికి. కుచ్చిళ్ళన్నీ ఎలాగ ఎగుడు దిగుడుగా ఉంటాయన్నమాట. ఆ పెద్ద పిన్ను పెట్టుకుంటే ఇంకా అలాగే ఉంటుంది, ఇంకా కదలదు. చూడండి పెద్ద పిన్ను ఉంది నా దగ్గర, అదే పెడుతున్నాను నేను. అలా పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు కింద ఉన్న క్లిప్పులు రెండు తీసేస్తాము. ఈ నెక్ దగ్గర ఇలా టైట్గా ఇలా పెట్టాలి. పెట్టేసి రెండు కూడా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లా ఉంది కదా. ఇది ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా చక్కగా సరైన పాటుకే తీసుకోవాలి. ఒకసారి చూడండి, పై నుంచి తీస్తానండి.
ఈ 2 హ్యాండ్స్ లాగా అన్నమాట. ఇది ఇట్లా తీసి పక్క దాన్ని కూడా క్లిప్పులు తీసుకోకుండా అట్లే పెట్టుకుంటేనే బెస్ట్ ఎప్పుడైనా సరే. అంతా పెట్టిన తర్వాత మాత్రమే క్లిప్స్ తీసుకుంటే సరిగా వస్తుంది. ఇలా పెట్టిన తర్వాత క్లిప్ తీసేసాం కదా, ఇది ఒక హ్యాండ్ లాగా ఇక్కడ బ్యాంగిల్స్ తొడుగుతాం అన్నమాట మనం. ఇది 2 హ్యాండ్స్ వచ్చాయి. ఇలా చీర పళ్ళు వచ్చిందా, ఇలాగ వడ్డానం పెట్టుకోవాలి. మనం కొబ్బరికాయకి అమ్మవారి ముఖం పెట్టుకున్నటువంటిది కూడా దీనికి పెట్టాలి. ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. ఇక్కడ మన హెడ్ దగ్గర అనుకున్నాం కదా, మనం దానికి పెట్టేస్తే అలా కూర్చుంటున్న తర్వాత మనం ఆర్నమెంట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకో. పూజ అంతా జరిగేటప్పుడు అప్పుడు మళ్ళీ ఒకటి చూపిస్తాను నేను. ఇది ఓన్లీ ఏంటంటే శారీ మనం అమ్మవారికి ఎలా కట్టచ్చని. బ్లౌజ్తో కూడా వేయచ్చు, బాగా వస్తుంది. బ్లౌజ్తో అయితే కొంచెం ఈజీ, కాకపోతే ఇన్ని కుచ్చిళ్ళు రావు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చాయి మన కుచ్చిళ్ళు, ఇలా నీట్గా ఉంటుంది. అమ్మవారి జడబిల్ల కూడా పెట్టుకుంది, జడ వేసుకొని జడ కుప్పిళ్ళన్నీ పెట్టుకుంది, వడ్డానం అన్నీ గాజులు కూడా వేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.